రైట్ గా తెలంగాణలో చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరఫున ముగ్గురు అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి అసెంబ్లీలో నామినేషన్ వేయగా సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. అటు సిపిఐ తరఫున నెల్లికంటి సత్యం నామినేషన్ వేయగా ఇటు బీఆర్ఎస్ తరఫున దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. శ్రవణ్ కు మద్దతుగా కేటీఆర్, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, తెలంగాణ అసెంబ్లీలో ఏదైతే ఈరోజు ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 5 అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 నామినేషన్ వేయగా సిపిఐ పార్టీకి ఒకరు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకరు నామినేషన్ వేశారు. సో మనం ప్రధానంగా ఈ 5 సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్టయితే మొదటగా చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందులో విజయశాంతి బీసీ మహిళా కోట నుంచి ఏదైతే నామినేషన్ వేయడం జరిగింది. విజయశాంతిది పూర్తిగా చూసినట్టయితే ఉద్యమ బ్యాక్గ్రౌండ్, తెలంగాణ ఉద్యమం కోసం తను క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ తల్లి అనే పార్టీ కూడా పెట్టారు. ఆ పార్టీతో బీఆర్ఎస్తో అప్పుడు ఆ రోజు విలీనం చేసి బీఆర్ఎస్లో ఉండి ఎంపీగా గెలిచారు. ఆ రోజు పార్లమెంట్లో కూడా బిల్ పాస్ అయ్యే సమయంలో విజయశాంతి అక్కడే ఉన్నారు. దాని తర్వాత కూడా కేసీఆర్పై అనేక ఉద్యమాలు, అంటే కేసీఆర్ రాష్ట్రంకి వచ్చిన తర్వాత ఏదైతే చేసిన పరిపాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఎక్కడా కూడా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి ఆ రోజు కేసీఆర్ని వివేదిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా రావడం జరిగింది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విజయశాంతికి ఇవ్వడానికి బీసీ, అందులో మహిళా కోట, దాంతోపాటు బీజేపీ ఎక్కువగా ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వారిని కూడా ఏదైతే ఎక్కువగా పార్టీలో అవకాశాలు కల్పిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఇటు బీసీ మహిళా కోట కింద, అలాగే అటు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విజయశాంతిని ఇలా అన్ని కోణాల్లో కూడా తీసుకొని బీజేపీలో కాంగ్రెస్ ఏదైతే విజయశాంతికి అవకాశం కల్పించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ ఏదైతే విజయశాంతికి ఇవ్వడంపై కాంగ్రెస్లో భిన్న స్వరాలు అయితే వినిపించాయి. ఎందుకంటే 15 నెలలుగా ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలల నుంచి కూడా ఏదైతే విజయశాంతి చాలా మౌనంగా ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలపై కానీ పార్టీ నిర్ణయాలపై కానీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ పాల్గొనలేదు. సో ఈరోజు మనం మాట్లాడించిన సందర్భంలో చూస్తే బాధ్యత ఇస్తే మాట్లాడదామని చెప్పి వెయిట్ చేశాను. ఎందుకో పార్టీలో క్రమశిక్షణ దాటకూడదు, లైన్లోనే ఉండాలనే ఒక ఆలోచనతో ఎన్ని రోజు మౌనంగా ఉన్నాను. పార్టీ బాధ్యత ఈరోజు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుంచి నా బాధ్యతను నెరవేరుస్తాను. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి పనికి సహకరిస్తాను. ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలన్నీ చేస్తానని చెప్పి కూడా విజయశాంతి చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఉద్యమకారులకు, ముఖ్యంగా ఉద్యమకారులకు న్యాయం జరిగిందని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక అలాగే మనం అద్దంకి దయాకర్ చూస్తే కూడా అద్దంకి దయాకర్ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 2014లో సుమారు 2014 నుంచి ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయారు. సో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అద్దంకి దయాకర్ కూడా ఎస్సీ మాలా సామాజిక వర్గం నుంచి ఇవ్వడం కూడా జరిగింది. అద్దంకి దయాకర్కి మంచి వాయిస్ ఉంది. ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను డిఫెండ్ చేయడంలో, ప్రతిపక్షాలు చేసినటువంటి కామెంట్స్పై డిఫెండ్ చేయడంలో ఖచ్చితంగా క్రియాశీలకంగా పాత్ర పోషిస్తారని చెప్పి కూడా పార్టీ భావించని మనం చెప్పుకోవచ్చు. అలాగే శంకర్ నాయక్ పార్టీలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే పార్టీ కోసం పనిచేస్తున్నారు, ప్రస్తుతం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సో అటు నల్గొండ నుంచి అటు ఎస్టీ కోట నుంచి కూడా ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన నేపథ్యంలో అటు ఎస్టీ కోట నుంచి అటు శంకర్ నాయక్ ప్రాతినిధ్యంగా గెలిచింది పార్టీ. సో ఈ ముగ్గురు కూడా ఈరోజు నామినేషన్ వేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 4 ఎమ్మెల్యే కోటాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు రానున్న తరుణంలో ఏదైతే సిపిఐ నుంచి పార్టీ పొత్తులో ఉంది. సో ఈ నేపథ్యంలోనే సిపిఐకి ఒక స్థానాన్ని కూడా కేటాయించింది. సిపిఐ కూడా తన కార్యవర్గంలో డిస్కస్ చేసి బీసీ అభ్యర్థికే ఏదైతే అవకాశం కల్పించింది. సత్యం యాదవ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థి. సో ఈరోజు వీరి 4 కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, కూనంనేని సాంబశివరావు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమక్షంలో ఈరోజు అందరూ కూడా అసెంబ్లీలో నామినేషన్ వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్టయితే బీఆర్ఎస్లో కూడా బీసీకే ఏదైతే టికెట్ కేటాయించారో మనం చెప్పుకోవాలి. దాసోజు శ్రవణ్ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఏదైతే దాసోజు శ్రవణ్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్లో గత కొన్నేళ్లుగా ఏదైతే ఉన్నారో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మరొకసారి బీఆర్ఎస్ పార్టీలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కూడా వెళ్ళడం జరిగింది. సో దాసోజు శ్రవణ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, మంచి వాయిస్ ఉన్నటువంటి నేత, సబ్జెక్ట్ ఉన్నటువంటిగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా భావించింది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరపు నుంచి ఏదైతే దాసోజు శ్రవణ్ ఏదైతే నామినేషన్ దాఖలు చేశారో, దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేసిన సమయంలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, అలాగే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఏదైతే అసెంబ్లీకి వచ్చి తనకు మద్దతుగా నామినేషన్ వేసే సమయంలో అక్కడే ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఓవరాల్గా 5 కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు చివరి తేదీ, రేపు స్క్రూటినీ ఉంటుంది. 13వ తేదీ ఏదైతే విత్డ్రాల్కి చివరి రోజు. సో ఈ నేపథ్యంలో ఆ రోజు ఏదైతే అభ్యర్థులు అంటే 5 స్థానాలకు కానీ 5 నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా 5 ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారు. సో ఈ 5కి సంబంధించినటువంటి డిక్లరేషన్ కూడా 13వ తారీఖు ఏదైతే విత్డ్రాల్కి చివరి తేదీ. సో ఆ నెక్స్ట్ రోజు
ఈ ఐదుగురికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విషయంలో కూడా ఏదైతే వీళ్ళు ఎమ్మెల్సీగా వీళ్ళని డిక్లేర్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎక్కడ కూడా ఈ 5 స్థానాల్లో ఎక్కడ కూడా ఓసీకి కానీ ఎక్కడ కూడా ప్రాతినిధ్యం వహించలేదు, ఎక్కడ కూడా అవకాశం కల్పించలేదు. అన్ని పార్టీలు కూడా పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి ఉద్యమ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలకే ఏదైతే తెలంగాణలో 5 అభ్యర్థులు కూడా ఏదైతే అన్ని పార్టీలు కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాయని మనం చెప్పుకోవచ్చు శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.